నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. దగ్గరికి పోము. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు హెచ్ఆర్డి మినిస్టర్ యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రతి శనివారం ఒక్కో కార్యక్రమం మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ వారం ప్లాస్టిక్ రహిత రాష్ట్రాన్ని చేయాలని చెప్పేసి ఈరోజు పబ్లిక్ అవేర్నెస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో అనంతపూర్ మున్సిపాలిటీలో 100% ప్లాస్టిక్ నివారణ చేయడం జరిగింది. అలాగే కంటిన్యూ చేస్తూ ఈరోజు అంటే ఓన్లీ మున్సిపాలిటీ వాళ్ళు ఫైన్లు వేస్తారనో లేకపోతే ఇంకోరు భయపెడతారని చెప్పేసి ప్లాస్టిక్ నివారించడం కాదు, ముఖ్యంగా పబ్లిక్ అవేర్నెస్ రావాలా. అంటే మేము ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ వాడితే మాతో పాటు మిగతా ప్రజలకు కానీ ఇబ్బంది ఉంటుందనేది పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇదంతా ఈ కార్యక్రమం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డిస్కవరీ అనిల్ లాంటి వాళ్ళు ముందు ఉండి ఈ ప్లాస్టిక్ రహిత కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేపట్టారు. గత నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నా వెంబడి ఉండి ఇక్కడ ప్లాస్టిక్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది అని చెప్పేసి అవేర్నెస్ తీసుకొచ్చి, అన్న ఈ షాపులు వాళ్ళు కానీ అమ్ముకోకుండా చూడండి అని చెప్పి చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చి గత సంవత్సరం 100% చేసే విధంగా కృషి చేశాం. కానీ ఈసారి కానీ అదే కంటిన్యూ చేస్తాం. కానీ షాపుల వాళ్ళే కాదు, పబ్లిక్ అవేర్నెస్ కానీ పెరగాల. ప్లాస్టిక్ వాడకూడదు, పేపర్ బ్యాగ్స్ కానీ లేకపోతే క్లాత్ బ్యాగ్స్ కానీ ఇవి వాడేటట్లుగా పబ్లిక్ అని అవేర్నెస్ పెంచుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇవే కాకుండా ఇంటింటికి తిరిగి మా మున్సిపాలిటీ తరఫున కానీ ఇంటింటికి తిరిగి అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ ఈరోజు క్రియేట్ చేస్తాం. అలాగే దీంట్లో మా సచివాలయ సిబ్బందిని అయితేమి, మా మున్సిపాలిటీ సిబ్బందిని అయితేమి, అలాగే మా పొలిటికల్ వాళ్ళు కానీ అంటే అక్కడ ఉండే డివిజన్ నాయకులు కానీ వీళ్ళందరినీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయమని చెప్పేసి ఈరోజు మొత్తం అందరినీ కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా అనంతపూర్ మున్సిపాలిటీని 100% ప్లాస్టిక్ రహితంగా చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.